వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా దొండకాయ చెట్టు ఈ సమ్మర్లో దొండకాయలు చాలా బాగా కాస్తాయండి. అసలు కింద పెట్టాను ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా, సమ్మర్లో కూడా అసలు ఎంత బాగా కాస్తాయో. పిందెలకి పిందెలు ఉన్నాయండి, కాయలు ఉన్నాయి. దొండకాయలు చాలా బాగా వస్తాయండి సమ్మర్లో. దొండకాయ ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. అసలు చలికాలంలో కొంచెం పురుగు వస్తుంది, కానీ సమ్మర్లో మాత్రం అసలు చెట్టుకు పురుగు కూడా రాదండి. చాలా మంచిగా ఎక్కువ కాయలు రావడానికి ఉంటుందండి. కొంచెం ఎరువులు ఇచ్చుకుంటే అయిపోతుంది. మేమైతే బయట ఎరువులు ఏం వాడము, కిచెన్ వేస్టే వాడతాను నేను. చూడండి పెందలు కూడా ఉన్నాయి, పూత పెందలు. మళ్ళీ ఒక 2 డేస్లోనే మళ్ళీ మనకు కాయలు వస్తాయండి. ఆకుకూరలు కానీ దొండకాయలు కానీ చాలా బాగా వస్తాయండి సమ్మర్లో. చూడండి ఆకుల మధ్యలో ఉన్నాయి. ఇక్కడ కింద ఉందండి దీని పాదు, కింద నుండి పైకి తెచ్చాను నేను. పైన అయితేనే బాగుంటుంది అనేసి పైకి ఎక్కించానండి. చాలా బాగా కాస్తాయి. ఇంకా నేను కట్ చేసేసానండి. ఇదంతా చలికాలంలో పురుగు వచ్చేసిందని చెట్టు కట్ చేసి కొంచెం ఎరువు వేసాను. మళ్ళీ కాపు స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా కాస్తుందండి. మీరు కూడా దొండ చెట్టు కంపల్సరీ పెట్టుకోండి. సమ్మర్లో అయితే చాలా బాగా, చలికాలం కూడా వస్తుంది కానీ కొంచెం పురుగు వస్తుందండి. ఆ టైంలో వేప నూనె చల్లుకుంటే పురుగు కూడా పోతుంది. ఇప్పుడైతే నాకు చూసారా ఇన్ని కాయలు వచ్చాయండి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అండి.